మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. కాబట్టి దేవుడి ముందు దీవించిన దాక గత 16 రోజుల నుంచి 40 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి రాత్రి 7:30 నుంచి 10:30 వరకు. దేశమంతా తిరుగుతుందని ప్రార్థనకు రావడానికి ఎందుకు రాలేము. దేశమంతా ఆ ఇంటికి తిరుగుతుందని ప్రార్థన అనేసరికి చీకటి కష్టం, రాలేము, చాలా భయంకరం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మన మీద ఉండేటట్లుగా ఈ 40 దినాల ప్రార్థనలో ప్రారంభించాం. కాబట్టి మీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండాలంటే, దీవెనలు ఉండాలంటే తప్పకుండా ప్రతి రాత్రి జరిగేటువంటి ఈ కూటాల్లో మీరు పాల్గొనండి. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గమనించుకొని ఒక ఆదివారం మినహాయించి ప్రతిరోజు రాత్రి కూడికలు జరుగుతున్నాయి. మీరు కూడా ఈ కూడికల్లో పాల్గొనండి, దీవించబడండి. ప్రైజ్ ది లార్డ్. మార్చి 6 వరకు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మీకు చెప్పాను, పిల్లలు గోల్ చేస్తున్నప్పుడు తీసుకెళ్ళండి బయటకు. మీరు వినరు వాక్యం, పక్కన వాళ్ళే నేను. కాబట్టి మరలా చెప్తున్నాను, పిల్లలు గోల్ చేయకుండా బయటికి తీసుకెళ్ళండి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ ఘన నామములకు మహిమ చెల్లిస్తూ ఇంతవరకు పాటలలో, స్తుతి ఆరాధనలో విడలిచ్చిన సాక్ష్యాలను బట్టి నీకు స్తోత్రం. మెరిచిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘన నామములకు మహిమ చెల్లిస్తూ మరొకసారి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చేద్దామా గట్టిగా? హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డల పక్షాన ఉంటాడు. దేవునికి స్తోత్రం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి జగత్పునాది వేయబడక మునిపే దేవుడు ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి మనలను ఏర్పాటు చేస్తున్నాడు. ఇది ఇప్పటిది కాదు.
ఈ జగతికి పునాది వేయబడక మునిపే దేవుడు మనం ఇలా కూర్చోవటం దేవుడు ముందుగా చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలికి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇటు చెప్పండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని అది కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదు? ప్రశ్న. దేవునికి స్తోత్రం. మనందరికీ మోషే చరిత్ర తెలుసు. ఆమేన్. ఫరో కాలంలో ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు మోషే పుట్టినటువంటి సందర్భంలో ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో ఇజ్రాయేలులో పుట్టినటువంటి మగపిల్లలు మొత్తాన్ని చంపేయమని చెప్పి, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు అయితే మన మీదకి రివర్స్ అయ్యి మన సైన్యం కంటే వాళ్ళు ఎక్కువైపోతారని చెప్పి చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళందరినీ మగపిల్లల్ని చంపేయమని చెప్పేసి మంత్రసానులకి ఆర్డర్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళు పుట్టిన వాళ్ళని పుట్టినట్టుగా చంపేశారు. అయితే మోషే పుట్టినప్పుడు మోషే తల్లి సీక్రెట్గా మోషేను దాచిపెట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలం దాచిపెడుతుంది? ఇక ఒక టైం వచ్చేసరికి దాచిపెట్టడం కుదరక ఒక జమ్ము పెట్టెను తయారు చేసి దానికి కీలు పూసి ఆ పెట్టెలో మోషేను పడుకోబెట్టి నైలు నదిలో వదిలిపెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నటువంటి నదులలో శ్రేష్టమైన నది నైలు నది. పిల్లలకి సోషల్లో ఒక ప్రశ్న ఉంటుంది, జీకేలో. నైలు నది దేనికి ప్రసిద్ధి అంటే మొసళ్ళకు ప్రసిద్ధి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నైలు నదిలో అన్ని మొసళ్ళు ఉంటాయి. మొసలంట నువ్వు ఒడ్డు మీద ఉన్నా అది లోపల ఉంటే మనిషి వాసన బట్టి బయటకు వచ్చి లాక్కుని పోతాయి. నెలలో ఉంటే దానికి వాసన, మనిషి వాసన అలా పడుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. అటువంటిది మోషే తల్లి మోషేను ఆ జమ్ము పెట్టెలో పెట్టి వదిలి అక్క అయినటువంటి మిరియామును కాపలా పెట్టింది. ఆ బిడ్డ ఎటుపోతున్నాడు, ఆ బాక్స్ ఎటుపోతుందో ఒకసారి చూడమంటే ఆ బాక్స్ చుట్టూ దేవదూతల కాపుదలిందని. దేవునికి స్తోత్రం. వాసన పట్టినటువంటి మొసళ్ళు తిందామని ఆ బాక్స్ దగ్గరికి వస్తుంటే దేవదూతలు కత్తి పట్టుకొని రెడీగా ఉన్నారంట. ఒక్కొక్క ముసలు వచ్చి మూతట్టు పెట్టి తిందామనే లోపల దేవదూత అంటుందంట, నోరు ఎత్తావంటే నోరు కట్టేది. ప్రైజ్ ది లార్డ్. ముసళ్ళు అంటే ఏంట, అయ్యా ఆ పెట్టెలో ఉన్నటువంటి బిడ్డను తినటానికి కదయ్యా మేము వచ్చేది. ఇశ్రాయేలును విమోచింపబోయే నాయకుడు అంట కదా. హల్లెలూయా. ఆ నాయకుడిని చూద్దామని వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీలో కొంతమంది అనుకోవచ్చు, ఏందండి చెప్పటం, ముసలాడని మాట్లాడితే మీరు భలే చెబుతారండి. ముసళ్ళు మాట్లాడితే అసలు మాట్లాడితే చెప్పలేదు. మాట్లాడదు. గాడిద మాట్లాడలా, ముసలి ఎందుకు మాట్లాడదు? దేవునికి స్తోత్రం చెప్ప. ప్రభు తలుచుకుంటే దేని ద్వారా మాట్లాడిస్తా. దేవునికి స్తోత్రం. ముసళ్ళు అంటే నీ దూతలతో
ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించే నాయకుడు ఎట్టున్నాడో చూద్దామని దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు హల్లెలూయా దాన్ని ఎవడో తప్పించలేడు. నీ మనసులో ఉన్నది అడలి తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. ఆయన ప్రణాళిక ఎన్నడూ మారిపోదు. ఇప్పుడు మిరియాము ఆ తొట్టిలో ఆ పెట్టెలో ఉన్నటువంటి ఆ బిడ్డ ఆ బాక్స్ ఎడిపోతే ఈ అమ్మాయి కూడా అటే పోతుందంట ఒడ్డున పడి. ఈ లోపల ఫరో రాజకుమార్తె స్నానం చేయడానికి నైలు నదికి వచ్చి ఏందో చిత్రంగా ఉంది, ఏందో బాక్స్ పోతుందో ఆ బాక్స్ పట్టకరాండి అని చెప్పి చెలికత్తెలతో చెబితే చెలికత్తెలు వచ్చి బాక్స్ తీశారంట. బాక్స్ మొద్దీగానే అందులో అంట ఉన్నటువంటి పిల్లోడు సుందరుడై ఉన్నాడు. సుందరుడై ఉండుట చూచే 10,000లో పాడాలి. యేసయ్య 10,000లో అతి సుందరుడు. మోషే యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ రాకుమార్తె ఏం చెప్తుంటే, ఈ పిల్లోడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు, ఇజ్రాయేలీల పిల్లల్లో ఒకడు కాబట్టి నేను పెంచుకుంటాను అని సొంత అక్కనే పిలిచి, మిరియామోట్రా మీ హెబ్రీలలో ఎవరైనా పిల్లతల్లులు ఉంటే ఆ వాళ్ళని పిలిచి ఆ బిడ్డకు పాలు పట్టించు, జీతం ఇస్తాను. చరిత్రలో కన్న కొడుక్కి పాలిచ్చి జీతం తీసుకున్న తల్లి ఒక అమ్రాన్. యోకేబేద్ మోషే తల్లి యోకేబేద్. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మోషే తల్లి పేరు ఏం పేరు? యోకేబేద్. మీరు ఎవరైనా తీసుకున్నారు జీతాలు పిల్లలు పాలిచ్చి? మీకు ఎవరు జీతాలు లేదు. మోషేకి పాలిస్తే తల్లి జీతం తీసుకున్నట్ట. ఎందుకు? ఆ తల్లి మోషే తల్లి అనే సంగతి రాజుకు తెలియదు, రాణికి తెలియదు, ఎవడికి తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంచుమించు 40 సంవత్సరాలు ఐగుప్తులో రాజకుమారుడుగా తిరిగాడు మోషే. మీకు తెలుసా, ఐగుప్తులో ఉన్నటువంటి సకల శాస్త్రాలలో ఆరితేరాడంట. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 22వ వాక్యం 21 చూడండి. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారునిగా పెంచుకునెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఐగుప్తు సకల విద్యలు, ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలను అభ్యసించాడంట మోషే. దేవునికి స్తోత్రం. గట్టిగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సకల విద్యలను అభ్యసించి మాటల యందును ప్రవీణత 40 సంవత్సరాలు
ఐగుప్తులో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు మోషే తనెవరో తనకు తెలిసిపోయింది. నేను ఫరో ఐగుప్తీయుడిని కాదు, నేను ఇశ్రాయేలీయుడిని అన్న సంగతి తెలిసిపోయి ఒకరోజు తన సహోదరులను చూద్దామని బయటకు వచ్చేసరికి ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలుని పట్టుకొని కొడుతున్నాడు. ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చి వెళ్ళి ఐగుప్తీయుడిని కొట్టి వాడిని చంపి ఇసుకలో పాతి పెట్టాడంట. చూసారా ఎంత కోపిస్తాడో మోషే. ఎంత కోపం అంటే తన సహోదరుని ఏమనంటే ఒప్పుకోవడం. వెళ్ళి ఏం చేశాడు? చంపేసి ఫరో ఏమన్నా చేస్తాడేమోనని చెప్పి అక్కడి నుంచి పారిపోయి మిద్యాను దేశానికి వచ్చాడు. గట్టిగా ఆ మిద్యాను దేశానికి రాగానే ఒక ఆమెను చూశాడు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ మామ ఏం కట్నం ఇచ్చాడంటే మోషేకి వాళ్ళ మామ ఇచ్చిన కట్నం ఏంటో తెలుసా? గొర్రెల మంది ఇచ్చాడు. ఇది కాసుకుని బతుకయ్యాని. ఐగుప్తు సకల శాస్త్రాల్లో ఆరితేరిన వాడు గొర్రెలు కాసుకునే స్టేజ్కి వచ్చాడు. ఎంత భయంకరం అండి. ఒక బీటెక్ స్టూడెంట్నో లేకపోతే ఒక ఎంటెక్ స్టూడెంట్నో గేదెలకు పోరంటే పోతురా వాడు. దేవునికి స్తోత్రం. మరి మోషే చదువు కూడా, మోషే జ్ఞానం కూడా అలాంటిదే. మరి గొర్రెలు కాసుకోవటానికి వెళ్ళమన్నప్పుడు నోరు మూసుకొని సైలెంట్గా తన్ను తాను తగ్గించుకొని ఇంచుమించు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 నెలలు కాదు, 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో గొర్రెలను కాశాడు. ఆమేన్. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఇంచుమించు 40 years, 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో. దేవుడు ఎందుకు గొర్రెలు కాపించాడు తెలుసా? గొర్రెలు కాస్తూ ప్రవక్త అంటాడు, గొర్రెలు కాస్తూ మోషే కూడా గొర్రెలాగా మారిపోయాడంట. ఆ 40 సంవత్సరాల కాలంలో గొర్రెలను ఎలా మేపాలో తెలుసుకున్నాడంట. ఆమె గొర్రెలకు ఏదైనా గాయమైతే ఎలా కట్టాలో నేర్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి గొర్రెలు ఈంతన్నప్పుడు వాటిని జాగ్రత్తగా పట్టుకొని తీసుకోవటం, దాన్ని జాగ్రత్తగా మోయటం, అది కూడా నేర్చుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మోషే కూడా, నీకు తెలుసా, మన పితరులందరూ కూడా గొర్రెల కాపరులే. దేవునికి స్తోత్రం. మన పితరులందరూ గొర్రెల కాపరులే. యేసయ్య కూడా అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. దేవునికి స్తోత్రం. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. గట్టిగా దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాల మోషే జీవితంలో మోషేకున్నటువంటి కోపం, మోషేకున్నటువంటి గర్వం, మోషేలో ఉన్నటువంటి అహంకారం, మోషే చదువుకున్న చదువు మొత్తం ఖాళీ అయిపోయిందంట. తను పూర్తిగా ఖాళీ అయిపోయాడు. ఎంటీ. పూర్తిగా దేవునికి లోబడుతున్నాడు, పూర్తిగా తగ్గించుకుంటున్నాడు. ఎంత కోపం కలిగినాడు. ఐగుప్తుని కొట్టి చంపినవాడు 40 సంవత్సరాల ఆ అరణ్యంలో దేవుడు మోషేకు ట్రైనింగ్ ఇస్తున్నాడంట. ఇప్పుడు నువ్వు ఈ మందను కాయాలి, రేపు 20 లక్షల మందిని ఐగుప్తు నుండి కనానుకు పంపించాలి. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అండి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఒక వ్యక్తిని దేవుడు దర్శించాలంటే ఆ వ్యక్తి ఖాళీ అయిపోవాలి. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? అర్థమైపోతుందా?
దేవుడు నిన్ను దర్శించాలంటే నీలో ఉన్న కోపం, నీలో ఉన్న ఆగ్రహం, నీలో ఉన్నటువంటి ద్వేషం, నీలో ఉన్నటువంటి పొగురు, నీలో ఉన్నటువంటి అహంకారం, నీలో ఉన్నటువంటి గర్వపు మాటలు మొత్తం పోవాలి. నీలో ఉన్న పాపిష్టి కార్యాలు అన్నీ పోతేనే దేవుడు నీ కాడికి వస్తాడు. నీలో ఇవన్నీ ఉంచుకొని దేవుడు నా దగ్గరికి రావాలంటే పొరపాటును కూడా రాడు ఆయన. అర్థమైందా? దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యాలు అన్నీ నీలో నుండి బయటికి పోవాలా. కొంతమందికి సొట్ట తాగే అలవాటు ఉంటుంది, అది కూడా ఏం కావాలా? పోవాలా. కొంతమందికి చెట్ల కింద కూర్చొని సోది చెప్పుకునే సోది ముచ్చట్లు ఉంటాయి, అవి కూడా పోవాలా. కొంతమందికి సీరియళ్ళు, సినిమాలు చూసే అలవాట్లు ఉంటాయి, అవి కూడా పోవాలా. అవి పోతే అప్పుడు దేవుడు నీ కాడికి వస్తాడు. అవి పోకుండా దేవుడు, మీకు తెలుసా, మన ప్రవక్త అంటాడు, దేవుడంట తన సేవకులైన ప్రవక్తలందరినీ అరణ్యంలోనే ట్రైనింగ్ ఇస్తాడు. అరణ్యంలో దేవుడు తన సేవకులకు ట్రైనప్ చేస్తాడు. పెద్ద పెద్ద ప్రవక్తలందరూ అరణ్యంలో ఉన్నారు, తెలుసా మీకు? బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉన్నాడు, మోషే అరణ్యంలో ఉన్నాడు, ఏలియా అరణ్యంలో ఉన్నాడు, ఎలీషా అరణ్యంలో ఉన్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అన్నట్టు వాక్యం. ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరాల కాలంలో మోషే తన జీవితంలో ఉన్నటువంటి అన్ని కూడా వదిలేశాడు. ఆమేన్. నా జ్ఞానము పనికిరాదు, దేవుని జ్ఞానమే ప్రాముఖ్యం అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తులో 40 ఉన్నాడు, అరణ్యంలో 40 ఉన్నాడు, మొత్తం 80వ సంవత్సరంలో మోషేను దేవుడు దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక పొదనడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. నువ్వెప్పుడైతే ఖాళీ అవుతావో, నువ్వెప్పుడైతే నీ జీవితంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన పాపిష్టి కార్యాలు విడిచిపెడతావో అప్పుడు వస్తాడు దేవుడిని కాడికి. దేవునికి స్తోత్రం. అది విడిచిపెట్టకుండా దేవుడు నీ కాడికి రాడు. భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు మోషే. అట్లాంటి మంచోడికే కోపం తెప్పించారు జనం. అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు అంటే అసలు కోపమే రాదంట మోషేకి. ఎవరిచ్చారు ఆ టైటిల్? భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు అంటే ఎవరు తెలుసా? మోషేని గురించి దేవుడే. అటువంటి మోషేకి కోపం తెప్పించారు. ఎట్లా తెప్పించారు తెలుసా? 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద తిండి తిప్పలు మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలు కలిగిన పలకలు తీసుకుని వస్తుంటే కిందన్న విశ్వాసులందరూ లేదు దూడం చేసుకొని, ఈ మోషే అనేవాడు ఇడిపోయిండో మనకెందుకు, మనం అర్జెంటుగా భక్తి చేయాలా, పొంగళ్ళు పొంగించాలా, కొబ్బరికాయలు కొట్టాలని చెప్పి ఒక దూడం వాళ్ళ దగ్గర ఉన్న బంగారంతో దూడను తయారు చేసుకొని చేసినంతసేపు భక్తి చేసి సాయంత్రానికి వాయు వరసలు లేకుండా విచ్చలవిడి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేనా? ఆ సీన్ ఎప్పుడైతే మోషే చూశాడో వెంటనే ఆ 2 పలకలను ఏం చేశాడు? పగలగొట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి?
మోషేకే కోపం తెప్పించారు వాళ్ళు. భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషేకు వాళ్ళు కోపం తెప్పించారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నా ప్రియమైన దేవుని వెళ్ళారా, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనలో దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యాలు ఏమైనా ఉంటే వాటిని ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అగ్ని వలన ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. ఇప్పుడు మన అంశం ఏంటంటే పొద మండుతుంది కానీ కాలిపోలే. పొదేంది, మంటలేంది, కాలిపోవటమేంది? ఏమిటి చిత్రము? పొద మండుతుందంటే కానీ ఇప్పుడు పొయ్యి మంటేస్తాం, పొలాలు పెడతాం, పొయ్యి మండుతుంది, గనగన గనగన మండుతుంది. పొలాలన్నీ ఏమైతే చెప్పు గట్టిగా కాలిపోతున్నాయి. మనం పెడితే కాలిపోతున్నాయి. మరి ఈ పొద ఏంది కాలిపోవట్లేదంట? అగ్ని వలన పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. ఆమె పొద ఎవరు? మంటలు ఎవరు? కాలిపోంది ఎవరు? పొద యేసయ్య అయితే మరి మధ్యలో ఉంది ఎవరు? పొద మధ్యలో మంట ఆయనే, మంట ఆయనే, పొద ఆయనే. మరి నువ్వెవరు? ఇప్పుడు వచ్చే లైన్లో దేవునికి స్తోత్రం. పొదెవరు అయ్యా అంటే నేనే, చెప్పండి. పొదెవరు? మంటలంటే శ్రమలు. మంటలంటే శ్రమలు. ఇప్పుడు పొద నువ్వైతే నీ మధ్యలో ఎవరున్నారు? పొద నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత ఉన్నాడు. పొద మండుచున్నది కానీ కాలిపోలేదంటే ఆ పొదలో యేసయ్య ఉన్నాడు కాబట్టి అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా నిన్ను కాల్చవై నువ్వు కాలిపోలేవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. పాడాలి. జలములలో కొట్ట 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 చెప్పడం. అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను పాడు. హల్లెలూయా. ఎవరు రాశారు ఈ పాట? ఎవరు? యేసన్న గారా? యోగుని రాసింది ఆ పాట. ఆ పాట ఎవరిదంటే యోగు. నేను వెళ్ళే మార్గం నాకు తెలుసు, నా దేవునికి తెలుసు నేను వెళ్ళే మార్గం అనే పాట రాసింది ఎవరంటే ఆ పాట యోగుదైతే కాపీ కొట్టాడు యేసన్న గారు. అది తీసుకొని ఆ పదాలు తీసుకొని ఆయన తన ఇదిలో రాశాడు. ఇప్పుడు యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయి? కాలిపోయాడా?
పొద వలన, అగ్ని వలన పొద మండుతుంది కానీ కాలిపోలేదు. విశ్వాస జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీలో పరిశుద్ధాత్ముడు గనక ఉంటే నువ్వు కాలిపో, నువ్వు కాలిపో. అర్థమైందా? కాబట్టి అది ఎంత భయంకరమైనటువంటి అగ్ని అయినా సరే, అగ్ని వంటి మహాశ్రమలైన, అంటున్నారా? నిన్న ఒక ఊరు వెళ్ళాం, నల్గొండ జిల్లాలో వెళ్ళాం. ఆ ఊరు, ఆ అమ్మాయి చెప్తా, సిస్టర్ చెప్తా ఉంది, అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలన్నా, తినటానికి కూడా ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో బతికాం. భయంకరమైన పరిస్థితి. మేము వచ్చిన దానికి తోడు కరోనా వచ్చి పనులు లేకుండా పోయింది. ఇంకా బాధలు పడ్డాం, ఇంకా కష్టం, ఇంకా బాధ, ఇంకా శ్రమ. ఒకసారి నాకు ఫోన్ చేయకూడదమ్మా అన్న. ఫోన్ చేస్తే నువ్వేడ తెలుస్తావు అని. అదేంగా సంఘాన్ని వదిలిపెట్టిపోయినావు, ఊరు వదిలిపెట్టిపోయినావు అని చెప్పి, దేవుణ్ణి వదిలిపెట్టిపోతే ఎట్టే ఉంటుందని చెప్పి నువ్వు తిడతావని నేను నీకు చెప్పలేదన్నా. అయితే నా శ్రమల్లో, నా బాధలో, నా కష్టంలో హల్లెలూయా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అగ్ని వలన పొద మండుచున్నది కానీ కాలిపోయింది అమ్మాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా అని అడిగా. ఇప్పుడంతా బాగుంది. మా ఆయన పనికి పోతున్నాడు, నేను ఏదో పనికి పోతున్నాను. మాకున్న స్థలమే చర్చి కొరకు రాసిచ్చాను. చూసారా? ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీలో గనక పరిశుద్ధాత్ముడు గనక ఉంటే నువ్వు అసలు కదల్చబడవు. రెండోది, పరిశుద్ధాత్ముడు నీలో గనక ఉంటే నువ్వు యేసయ్య కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ప్రైజ్ ది లార్డ్, ప్రజలు నిన్ను చూసి ఏమంటారు తెలుసా? పొద మండుచుంది కానీ కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. అగ్ని ఏడంతలై పడాలి. అగ్ని జ్వాలలు కాల్చలేవులే నీ ప్రియుల దేహాలను, అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. నీవు నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. హల్లెలూయా. మన ఊరుమే ఆయన స్వాస్థ్యమైన ప్రజలు. ఆమేన్. మనము ఆయనకు స్వాస్థ్యం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన స్వాస్థ్యమైన ప్రజలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. అగ్నిలో పడ్డారంట. 3 కుర్రోళ్ళని తీసుకుపోయి అగ్నిలో పడేస్తే ఆమేన్ వాసన కూడా రాదంట. సల్మాంట్ కాడ కూర్చొని వచ్చింది. ఆ పనికి మాలింది సల్మాంట్ కాడ కూర్చొని వచ్చి పక్కన కూర్చుంటే ఒకటే పొగవాసన. ఏడ కూర్చొని వచ్చింది? ఆ పొయ్యి మీద టీ కాసిచ్చింది. పొయ్యి మీద, ఏ పొయ్యి? కట్టెల పొయ్యి మీద టీ కాసిస్తే టీ అంతా పొగవాసన. ఏ వాసన?
జనం అనుకుంటుంటారు కదా, ఆ కట్ల పొయ్యి మీద కాసింది అందుకే టీ ఎంత పొగవాసన వస్తున్నాయి. ఆ పొయ్యి కాడు కూర్చుని అందుకే ఏందమ్మా యొక్క జుట్టు అంతా ఏందమ్మా యొక్క తగలబడ్డట్టుకుందంటే పొయ్యి కాడు కూర్చున్నాక అందుకని ఏమైంది మంట ఎక్కువైపోయి ఎంటికలు తగలబడ్డాయి. పొయ్యి కాడు కూర్చుంటేనేమో పొగవాసన, టీ కాగితేనేమో టీ పొగవాసన, కొంచెం షాక్ తగిలితే వెంట్రుకలు కాలిపోయినాయి. మరేందో 7 అంతల అగ్నిలో వేస్తే వాళ్ళని అగ్నివాసనంటకుండా అబెద్నగోలతో నిండిన దేవా, అగ్నివాసనంటకుండా అబెద్నగోలతో నిండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకున్నా నాథుడని. హల్లెలూయా. పొద అగ్ని వలన మండుచున్నది గాని పొదేం కదా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కాలిపోకుండా ఉండాలంటే చూడండి, ఈరోజు చాలామంది చిన్నపాటి శ్రమ రాగానే ప్రార్థనకు వచ్చిన తర్వాత చిన్నపాటి కష్టం రాగానే ఆటోమేటిక్గా ప్రభువుని తిట్టి దూషించి వెళ్ళిపోయే బ్యాచ్ ఎక్కువ. ఆమె కానీ కృపలో ఉన్నటువంటి ఆయన పిల్లలు, ఆమె జగత్పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి ఆయన పిల్లలు ఎన్నడూ కదిలించబడరు. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? అగ్ని వలన పొద మండుతుంది కానీ కాలిపోలేదు. కారణం ఏంటో తెలుసా? పొద మధ్యలో. కాబట్టి పరకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరము కూడా ఆయన ఆత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత ఎంతమంది నింపబడతారో, ఎంతమంది తాకబడతారో వాళ్ళ జీవితాల్లో అగ్ని లాంటి పెద్ద మహాశ్రమలు వచ్చిన వాళ్ళు అసలు డోంట్ కేర్ అంటారు. కలవరపడరు, దిగులు పడరు. కారణం ఏంటంటే వారిలో ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో నువ్వు ఉంటావు కాబట్టి, ఆయనలో నువ్వు ఉంటావు కాబట్టి ఏ శ్రమ నిన్ను ఏం చేయదు. ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మం అంటే ఏమనుకుంటున్నారు? బాప్తిస్మం అంటే మీరు ఏమనుకుంటారంటే కాలంలో మునుగుటం అనుకుంటున్నారు. అంతేనా చదమ్మ గారు? ఇదేనా బాప్తిస్మం అంటే? అవునా? ముసలేదా? ఒరే ఒరే ఒరే. అవునవును, కరెక్టే. నాదే తప్పు. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం కావాలని వచ్చింది సీతమ్మ గారు. బట్టలు కూడా తీసుకో. ఎందుకమ్మా బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నావు అన్నా. ఆమె ఏమందంటే మా బజార్లో అందరికి కరోనా వచ్చింది. ఇంతేనదే నేను చెబుతాను వద్దులే. మా బజార్లో అందరికి కరోనా వచ్చింది, అందరిని పట్టుకుపోయారు రక్త పరీక్ష చేయటానికి, నన్ను కూడా తీసుకుపోయారు. కరోనా లేదని కనుక వస్తే వెంటనే బాప్తిస్మం తీసుకుంటా అనుకుందంట. అంటే బాప్తిస్మం రోగం పోవటానికి కాదు, బాప్తిస్మం రోగం పోవటానికి కాదు, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పరలోకములో నాకు దేవుడు ఒక స్థలాన్ని ఇస్తాడు, నేను ఎలాగైనా పరలోకం పోవాలి అనే దాని కొరకు బాప్తిస్మం. అందుకే ఇన్ని రోజులు ఎందుకు అయిపోయానంటే ప్రతి ఆదివారం మొత్తమేమో వాక్యం వింటమేమో మేలు పొందుకుంటావు, బాగా రోజు వరుసగా ఆకుండా వస్తుంటే ఇద్దామని చూస్తున్నా.
నువ్వేమో 4 వారాలకు ఒకసారి కనపడుతున్నావు. ఎట్లు ఇయ్యవలే బాప్తిస్మం చెప్పు తల్లి. క్రమంగా వస్తూ దేవుని మార్గంలో ఉంటే నిశ్చయముగా నీకు బాప్తిస్మం ఇచ్చినాము. ఆమె మార్చి 6వ తారీఖు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోతాయి. కనీసం ఒక 10 రోజులన్నా వచ్చి వాక్యం నేను ఆమె రోజు రాత్రిపూట. కొంతమంది అంటారు చీకట్లో మీరు రాలేమని, ఊరంతా తిరుగుతారు మళ్ళా, దేశంలో తిరుగుతుంటారు కానీ చీకట్లో మీరు రాలేమో, ఏం మామూలు కాదయ్యా అంటే అట్టనమగు నువ్వు రా ఎట్టకట్ట ప్రయాసపడి పర్లోక ఊరకే వద్దాయండి. హల్లెలూయా. కరువు పని పోతే ఊరకే అతను 200 రా మచ్చరు 200 ఉందా సరే ఎంతకంత ఊరకే అతను మచ్చరు కనీసం గడపలుగానే చేత పట్టుకొని ఆడదాకా పోయి రావాలిగా. అవునా కదా? మరి పర్లోకం ఊరకు వద్దండి. చీకటి నేను రాను, అర్ధరాత్రి నేను రాను, పగలు నేను రాను. చీకట్లో పోగట్లో వత్తా కాలుదారి బోలుదారి పడితే అప్పుడు దేవుడు నీకు అది చూసి బిడ్డ వచ్చాడు నా కోసం అని చెప్పి కనికరించి నీకు పరలోకం అవుతుంది. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడి కాడికి మనం రావాలి కానీ మన కాడికి దేవుడు అవుతురా? రొట్టె ద్రాక్షరసం తీసుకోవటానికి అంటే కోపం కానీ నువ్వు రావాలి కానీ పాపం సీతమ్మ గారిని రాత్రులు కూడా పంపించి ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకురా నేను వండుకొని తాగుతానంటే అది ఎటుల క్రమం అవును? అదేందని ఇయ్యకపోతే నా మీద తగాదాడి ఫైటింగ్లు చేసి ఇంకా గుడికి వస్తేనేమో చూసుకో. అభిమానులకైతే పోతారు కానీ అర్థమైందా? మరి నాకెవరో అభిమానులు లేడా? నాకెవరో మన చుట్టాలు అందరూ మీరు అందరూ అభిమానులేగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకుంటారా? 2 చేతులు పైకి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు బాప్తిస్మం అంటే ఏంటో చెప్తున్నాను చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వాక్యం. మాకు పిడుగురాల్లో మా పిల్లలు ఉన్నారు. అంటే మేము కాదు మీ పిల్లలు అనుకోవచ్చాము. కొంచెం మీకంటే వాళ్ళు కొంచెం గట్టి పిల్లలు. నేను వాక్యం చదవకముందే చెప్పకముందే దిగుతారు వాళ్ళు. మీరు కావాలంటే ఆదివారం రండి. నేను గలతీయులకు రాసిన పత్రిక అనగానే నా లోపల మైండ్ లోపల ఏ వాక్యం ఉందో వాళ్ళు అట్లాంటిది చదివేస్తారు. అంత పవర్ఫుల్గా ఉన్నారు. యవనస్తులైన ఆడపిల్లలు మా దగ్గర 2-3 ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మన ఆడపిల్లలు ఉన్నారు. ఏమిటో ఈ పాపకాలం. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో బైబిల్ తీయరు. ఏది మధ్య అన్ని లోకాకర్షణలు ఎక్కువైపోతుంది. దేవునికి స్తోత్రం. భక్తి లేదు, ప్రార్థన లేదు. పొంతున్నవాడు చిన్నప్పుడు మమ్మల్ని పట్టుకొత్త వచ్చిన ముక్క రాదని ఇలా పట్టుకొత్త ఒక్క అక్షరం ఒక్క వాక్యం కూడా రాదు వీళ్ళకి. ఇలా అంటే అన్నానంటారు కానీ నన్ను. దేవునికి స్తోత్రం. అంటే ప్రైజ్ ది లార్డ్. అదే నన్ను చూడు నాకు ఎడ చూస్తారు దొరికితే మింగుదా ఉన్నట్టుగా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయినా మిమ్మల్ని కాకపోతే ఎవరిని అంటా నేను చెప్పండి. బయట అంటే ఊరుకుంటారా? దేవునికి స్తోత్రం. బయట సంఘాల అంటే ఊరుకుంటారండి. ఈయన స్వతంత్రం కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మనందరం ఎవరంట? ఎవరు మనందరం? గట్టిగా చెప్పండి. దేవుని కుమారులము కుమార్తెలము. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. గట్టిగా 2 చేతులు పైకెత్తి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ అంటే బాప్తిస్మం పొందినటువంటి మనలో ఎవరున్నారు? ఎవరుండాలి? యేసయ్య ఉండాలి. ఇప్పుడు యేసయ్య నీలో ఉంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే
మళ్ళీ లోక కార్యాలు నీలోకి వస్తాయా? బూతులు మాట్లాడుతావా? జనాలు తిడతావా? లోక సంబంధమైన వేషాలు మనలో ఉంటాయా? ఏమీ ఉండవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం అపోస్తులైనటువంటి పేతురు చెప్పినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. ఎప్పుడు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకుంటే పరలోకం ఉండదు. ఏ నామంలో తీసుకోవాలి బాప్తిస్మం? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకునే వాళ్ళకి పరలోకము ఉండదు. ఎట్టి చెప్పాలా? హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తుకు అవి బిరుదులు. యేసుకి పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ప్రభు చెప్పిన మాట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు బాప్తిస్మం పొందాలన్నాడు యేసయ్య. ఆమేన్. తండ్రి అనేది బిరుదు, కుమారుడు అనేది బిరుదు, పరిశుద్ధాత్మ అనేది బిరుదు. బిరుదుల్లో బాప్తిస్మాలు చల్లో. ఈ నామము అన్ని నామముల కన్నా పైనామం. ఇప్పుడు అమ్మాయిని స్కూల్లో తీసుకుపోయారు, కొత్తగా చేర్చారు. పంతులు గారు పిలిచి మాయ్ మీ నాన్న పేరు ఏం పేరు, మీ తండ్రి పేరు ఏం పేరు అంటే, తండ్రి అంటే ఊరుకుంటా, మాయ్ మీ నాన్న పేరు ఏం పేరు, సుబ్బారావు వెంకటరావు పుల్లారావు ఏదో చెప్పాలి. తండ్రి అంటే మొహం మొగులుద్ది, అంతేనా? కొంచెం ఇంగ్లీష్ వచ్చి మీ నాన్న పేరు ఏం పేరు, ఫాదర్ అన్నాం అనుకో, ఏం చేస్తారు? ఇప్పుడు తండ్రి అనే వాడికి పేరు ఉండాలి కదా. మరి ఏ పేరు అది? ఏ పేరు? మీ నాన్న పేరు వేసే అమ్మా ఆయన ఎవరు అన్నదని నువ్వు అంటే అటు. ఇప్పుడు మీ నాన్న పేరు ఏం పేరు అంటే నాన్న పేరే చెప్పాలి, అవునా కదా? తండ్రి అన్నాం అనుకో, డాడీ అన్నాం అనుకో, హిందీలో ఏమంటారా? పెత అన్నాం అనుకో, మొహం మొగులుద్ది. కథ తీసుకోరండి బూతులు పొత్తులు గారు, తండ్రి పేరు చెప్పండి, దియ్య బాగుందానా అంతేడు తిడతాడు లేడు. అందుకని ఏం చేయాలా? పేరు చెప్పాలి. అర్థమైందా? అలాగే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అంటే ఎవరు? నీకు ఆ పేరేం పేరు? అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ నామము మీకు తెలుసా? ఈ నామాన్ని ఒప్పుకోకపోతే పరలోకం లేదు. మీ అందరికి ఇచ్చిపెట్టి చాలా మందికి పెళ్ళిళ్ళు అయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు సార్ వాళ్ళ ఇంట్లోకి పోవాలి. ఏ సారు? మీ సారే భర్త ఇంట్లోకి పోవాలి. ఆ తలుపు కూడా కొంతమంది ఉంటారు షార్ట్ అవుట్ పట్టుకొని ఉంటారా? వాళ్ళు ఏమంటారు? మీ ఆయన పేరు చెప్పి ఎంబేసీ తిరుగుతూ ఉంటుంది. మా ఆయన పేరా? మా ఆయన మీ ఆయన పేరేనమ్మా? ఏం పేరు? మా ఆయన పేరు చూసారులో మీ ఆయన పేరు చెప్తాం. అప్పుడు పేరు చెబితేనే భర్త ఇంట్లోకి పోవాలి, అంతేనా?
నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆమేన్. నువ్వు వధువు, నువ్వు పెళ్లి కుమార్తెవైతే హల్లెలూయా, నీ భర్త పేరు ఒప్పుకోవాలా. ఏం పేరు ఆయన పేరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనే నామము, ఇది అన్ని నామముల కంటే పైగా ఉన్న నామం. ఈ నామాన్ని ఏం చేయాలా? ఒప్పుకోవాలా. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయనను ప్రభువు లేపాడని నువ్వు నమ్మితే రక్షించబడతావు. క్రితంలో బాప్తిసాలు తీసుకున్న వాళ్ళందరికీ నరకము ప్రాప్తించును. ఏంటిది నరకము? ప్రైజ్ ది లార్డ్. నేను 10,000 రూపాయలు చెక్ ఇచ్చా ఈశ్వర్కి. 10,000 రూపాయలు చెక్ ఇచ్చా మొన్న. బ్యాంకులో మార్చుకుపోయా అన్న. కింద నా పేరు కాడ సంతకం పెట్టలకు నేను పాస్టర్ అని పెట్టిచ్చా. పాప పోయి క్యాషియర్కి ఇచ్చిండంట. ఇవన్నీ చూసి ఎవడి పాస్టర్ అన్నాడంట ఆయన. హూ ఈజ్ పాస్టర్? పాస్టర్ గారి పేరు లేదా? సంతకం పెట్టి సాబా ఆడంట. తీసుకొచ్చి నాది నాకు ఇచ్చి సంతకం పెట్టండి అని. ఇప్పుడు పాస్టర్ అనేది ఏంటి? నా బిరుదు అది. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ అనేది నా పేరు కాదు, నా సంతకం పెట్టాలి అక్కడ. అలాగే పరలోక పట్టణాన్ని నువ్వు నీ స్వాస్థ్యాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవాలంటే ఈ నామము పేరెత్తాలి, ఈ నామాన్ని ఒప్పుకోవాలి. అందుకే ఈ నామము అన్ని నామముల కన్నా. అందుకే ప్రవక్త సంఘశాఖలకు పరలోకం లేదు. వాళ్ళు ఒప్పుకోరు యేసునామం అంటే. యేసుక్రీస్తు నామం అంటే వాళ్ళు ఒప్పుకోరు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, పేతురు అంటాడు, ఆ నామాన్ని నువ్వు ఒప్పుకొని ఆ నామములో బాప్తిస్వం తీసుకుంటేనే 2:38 ప్రకారం అపోస్తలుల కార్యాలు అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీరు పొందుకుంటారు. ఆ నామంలో బాప్తిస్వం తీసుకోకపోతే. అందుకే చూడండి, సంఘ శాఖల్లో ఉన్న వాళ్ళకి ఊరికి దేవుని ఆత్మ ఉండదు. పెంతుకోస్తు వాళ్ళకి అసలు ఉండదు. ఎగరటాలు, గంతులేటాలు, గొల్లాటం తప్ప, తెల్లగొడ్లు వేసుకోవడం తప్ప వాళ్ళ కాడ అసలు దేవుని ఆత్మే ఉండదు. అది పెంతుకోస్తు ఆత్మ, అది దెయ్యపాత్మ. వాళ్ళు దెయ్యపాత్మ అని చేస్తూ ఉంటుంది. ఎగురుతూ ఉంటారు, సప్పట్లు పడుతుంటారు, కేకలు పెడుతుంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పడుతుంటారు. వాళ్ళు అనుకుంటారు తెల్లగొడ్లు వేసుకున్నంత మాత్రం మేము పరిశుద్ధులం అంటారు. చర్చిలో తెల్లగొడ్లు వేసుకుంటారు, బయట ఎర్రగొడ్లు వేసుకుంటారు. చర్చిలో భక్తుల్లాగా పరిశుద్ధుల్లాగా ఉంటారు, బయటకు వచ్చి ఎద్దవ వేషాలన్నీ ఎత్తుంటారు. చర్చిలో ఉన్నట్టే బయట కూడా ఉండదు కదా. చర్చిలో ముక్కి తీసినావు, చెవులు తీసినావు, కళ్ళసేరగట్టు పోయినావు లోపలికి. పెంతెకొస్తులో ఉన్నటువంటి పరిశుద్ధులు నేను అంటలా. పెంతెకొస్తులో ఉండి వేషాలు వేసే వాళ్ళని తిడతాను. దేవునికి స్తోత్రం. ప్రతి సంఘములో కూడా దేవుని పిల్లలు ఉన్నారు. ఆమేన్. ప్రతి సంఘంలో కూడా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను తప్పట్లా. వేసేలాతుంటారు చూసారా? లోపలికి పోయేటప్పుడేమో తెల్లకి చేర తెల్లది కట్టి ఎంత భక్తి కలిగిన స్త్రీలాగా ఆ లోపలికి పోయి కర్ణామళ్ళీ యేసుప్రభు మాట్లాడుతుంటారు. బిడ్డలారా, అయ్యలారా, అమ్మలారా. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ డిస్కో చీర కట్టి మళ్ళీ చివరికి ఇంత రావని దిగేసి మళ్ళీ ముక్కు పెట్టి ముక్కి కట్టుంటుంది. ఒకసారి ఫోకస్ అందరి మీద పడాలి. ముక్కుది ఏంటిది? ముక్కు అందరి మీద పడాలి. ఆ ముక్కు ఇట్టనగానే ఎవరిదే మీ ఫోకస్? ఎవరిది ఫోకస్ అని చూడాలి జనం. ఇట్లాంటి వాళ్ళంట కళాయిలో వేసి నూనె పోసి బజ్జీ కానీ తిప్పుతుంది చూసారా? బజ్జీలు ఒకసారి గుచ్చి తీస్తుంటారు. అక్కడ తీస్తారేమో పరలోకంలో. మీకు తెలుసా? వేశ్యలకైనా పరలోకం ఉందంట, కానీ వేషధారులకు లేదంట. పట్టణ చప్పలు గట్టిగా దేవునికి స్తోత్రం.
అందుకని ఏమంటాడంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరం క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తును ధరించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 4వ అధ్యాయం 19వ వచనం. గలతీ 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పిల్లోడు పుట్టగానే పోలికలు కనపడితే ఏమంటే పిల్లోడు ఎదిగే కొంది పోలికలు కనపడతాయి. దేవునికి స్తోత్రం. వాడు పెరుగుతూ ఉండే చూడు వాడు ఎట్నడుతున్నా చూడు, వాళ్ళ తాత దొడ్డిగాళ్ళు, వాడి కూడా దొడ్డిగాళ్ళు వచ్చినాయి చూడు, దొడ్డిగాళ్ళు నడిచినట్టు నడుతున్నా వాళ్ళ తాతలా అంటారంట. ప్రైజ్ ది లార్డ్. చూడు వాడు నవ్వుతూ చూడు అంతా వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు. ఇంకొంచెం దినాలు బాగా పళ్ళు వస్తాయి, పళ్ళు ఎట్టుంటే పైకి చూడు అంతా మేనత్త పల్లె పైకి ఎత్తుపల్లిది. ఆ ఎత్తుపల్లి దాని పల్లెది ఈడికి వచ్చింది అంటారా. దేవునికి స్తోత్రం. అలాగే మారు మనస్సు రక్షణ బాప్తిస్మం పొంది దేవుని ఆత్మను మనం పొందుకున్న తర్వాత మనలో రోజు రోజుకి ఎవరి పోలికలు రావాలా? ఎలుగుండి రాచేసి పోలికలా? ఎవరి పోలికలు? యేసయ్య పోలికలు రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు మాట్లాడినా, కూర్చున్నా, నడిచినా ఆమేన్, యేసయ్య నీలో కనపడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. ఎటు తిరగమాగండి. ఆ పత్రిక ఉండదు, బైబిల్ మొత్తం తిరిగేసేది. పక్కనే ఉంటుందమ్మా. వందనాలు మీకు ఇద్దరికి. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసిరా 4వ అధ్యాయం 15వ వాక్యం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం. అమ్మో వింటున్నారా? నాకు రెండు మనుషులు వాక్యంలో అబ్రహామునంట దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఎట్లా? అన్ని విషయాల్లో. ఎందుకు అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంటే అబ్రహాం అంట అన్నిట్లో 10వ వంతు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. అందుకని అన్ని విషయాల్లో. ఇప్పుడు ఇక్కడ వాక్యం అంటది మనం ప్రేమ కలిగి ఉందాం. అమ్మ మొన్న వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టాం, మీరు రాలేదు. ఏంటంటే వాళ్ళు మేము పలుకాం, మూతిట్టు పెట్టి వాళ్ళు మేము పలుకాం అంటుంది ముంగీష్ మొహం. ఇప్పుడు రామ నువ్వు పలుక్కోపోతే మరి రొట్టె తింటున్నావు, సపరించుకొని తింటున్నావుగా. ప్రార్థన చేయకముందే గబక్క నీటం ఆలస్యం. ఇప్పుడు రొట్టె ఇచ్చినప్పుడు కాసేపు ఆగొద్దా? నేను చెప్పింది నాకు ఆగొద్దా? ఆగలవద్దా? కరువాగాలం అంట, కళ్ళు కూడా తెరవదు. ఏంది కడుపురం? రొట్టె ఇచ్చి నీకేం చెప్తాను నేను? ప్రార్థన చేసి స్తోత్రాలు చెప్పి చేతుల పైకి ఆరాధన చేసి, అయ్యా ఇది నీ శరీరం అయ్యా, రొట్టె మొక్క కాదయ్యా, చపాతీ కాదయ్యా, తొలహా కాదయ్యా, ఇది నీ శరీరం అయ్యా, మార్చయ్యా అని ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగిచ్చి స్తోత్రాలు చెప్పి అప్పుడు తినాల. ఇచ్చి ఇక ముందు నమ్మకమేగా. అంత భయంకరం. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి ఉండండి. బూతులు తెచ్చుకోకుండా ఒకరినొకరు ఏం కలిగి ఉండాలా? నువ్వు పప్పుసారి రేపు పొద్దున చికెన్ వేద్దాం. తగదాడు మాకు, నువ్వు మొన్న వేసిన కానీ నువ్వు వేయలేదేందని. నువ్వు ఇలా చికెన్ వేస్తే రేపు పొద్దున తలకాయ కూర వేస్తుంది.
తలకాయలు మొత్తం నీకే అవుతుంది, ఇబ్బంది లేదు. ఏం కలిగి ఉండాలా? చెప్పాలా? నిన్ను వల్లే అయితే చెప్పాడా? నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమన్నాడా? పలుకు తనుకున్నాడా? జుట్లు పట్టుకొని ఏసయ్య జుట్లు పట్టుకుని తనుకోమండా? ప్రేమ కలిగి ఉండమాడా? ప్రేమ కలిగి ఉండమంట. దేవునికి స్తోత్రం. ఏం బెదరు మన కోటలకు రాదంటారు. ఆ ఊరిలో వచ్చారా మీరు రావటానికి? ఆ ఊరుల కోసం వస్తున్నావు అయినవా? ఆ ఊరి కోసం వాక్యం ఏం చెబుతుంది? ప్రేమ కలిగి ఉండడయ్యా, ప్రేమ కలిగి ఉండ. ప్రేమ కలిగి బాబు మా ఇంట్లో కోటానికి జనం రావట్లేదయ్యా. బయటల సంగతి తీసి ఇంకప్పుడు నేను ఎవరింట్లోకి రాకూడదు. మన కోటేశ్వరం సిస్టర్ మా ఇంట్లో కోటం పెడితే రావాలి, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడితే మొత్తం నేను చూసుకోండి. నువ్వు దేవుని పెట్టవా దయ్యానుగా? ఇదేందో ఉంది, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు అనేది ఉంది సామెత. దేవుని పిల్లల లక్షణాలే నీవి. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఇట్లాంటి మాటలు వస్తాయా? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమంటున్నాడు? సత్యము చెప్పుచు నోరు తెరిస్తే అబద్ధాలే. చెప్పే కదా, నేను వైద్యం చేసేటప్పుడు రూపాయి వెళ్ళ 10 రూపాయలకి అన్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలే. 15 రూపాయలు సెలైన్ బాటిల్ 500 ఇస్తేనే పెడతా, అది లేదు. లేవో మా కొట్టుకుపోయి లేవాలా, ఉంచుకొని కూడా అబద్ధం. దేవునికి స్తోత్రం. కొంతమంది నోరు తెరిస్తే వ్యాపారం అంతా అబద్ధాలే, మోసాలే. ప్రైజ్ ది లార్డ్. సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదాము. కొన్ని విషయాలు, అన్ని విషయాలు. అందుకని పరిశుద్ధాత్మ నీలో గనక ఉంటే పొదం మండుతుంది కానీ కాలిపోలేదు. నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, అగ్ని వంటి శ్రమలు వచ్చినా ఆయన నీ మధ్యలో ఉంటాడు కాబట్టి, ప్రైజ్ ది లార్డ్, ఆయన నీతో ఉంటాడు కాబట్టి నువ్వు కాలిపో. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో నేను అనేకమైన నిందలు, అవమానాలు పడ్డా. ఈ ఊర్లో నిందలు పడ్డా, అవమానాలు పడ్డా, శ్రమలు పడ్డా. ఇప్పటికీ పడతానే ఉండా. ఆళ్ళు పైకి ఎంత భక్తుల్లాగా ఉండా. రోడ్డున పోతే ఎంతమంది నన్ను తిట్టుకుంటూ పోతున్నారో నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మీరు వెళుతున్నప్పుడు నా మనసు మీతో కూడా వస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు పడితే ఒకరోజు ప్రభువుని అడిగా, ఏంది ఈ నిందలేంది, ఈ అవమానాలేంది, ఈ శ్రమలేంది అంటే వాక్యం అంటుంది. ప్రభు అన్నాడు, నేనన్నా నా జనులు ఎన్నడూ సిగ్గుపడరని చెప్పావు కదా, ఊర్లో నన్నే సిగ్గుపడేటట్టు చేసి వెళ్ళి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నాతో మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? ఈ ఊరిలో అనేక మంది ప్రజల ఎదుట నేను నిన్ను మాదిరిగా ఉంచాను. దేవునికి స్తోత్రం. అనేక మంది దేవుని పిల్లలు శ్రమలు పొందినప్పుడు, శోధనలు పొందినప్పుడు, నిందలు పడ్డప్పుడు నిన్ను చూసి వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలా. అసలు పాస్టర్ గారు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువుని వదిలిపెట్టకుండా అంతే ఉన్నాడు. నేను కూడా అంతే ఉండాలి అని ప్రజలు నిన్ను గురించి చెప్పుకోవాలి. నిన్ను చూసినప్పుడు ప్రజలు ఏమన్నా తెలుసా? పొద మండుతుంది కానీ కాలిపోలేదు. అందుకోసం మాదిరిగా ఉంచా, లేకపోతే నీ ఇల్లు నేను నిలబెట్టలేనంటారా అన్నాడు ఆయన. నా చిత్తం అది కాదు. నీ జీవితంలో శ్రమలు రావాలి. ప్రైజ్ ది లార్డ్.
లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఏమనుకున్నా కానీ నువ్వెక్కడైతే పడ్డావో తిరిగి మళ్ళా నేను అక్కడే లేదు. నేను అనుకున్నానండి, ఏంది వాక్యమేమో నా జల్లికి అన్నాడు సిగ్గుపడరాన్నదే అని చెప్తుంది. నాకేమో సిగ్గు వచ్చిందండి ఈ ఊర్లో, శ్రమ వచ్చిందండి ఈ ఊర్లో, శోధన వచ్చిందండి ఈ ఊర్లో, అవమానాలు వచ్చినాయి ఏంది ఈ ఊర్లో అనుకున్నప్పుడు దేవుడు ఆ మాటల ద్వారా నన్ను ధైర్యపరిచి, దేవునికి స్తోత్రం. పొద మండుచుంది కానీ కలపలేదు. నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు కనుక నువ్వు ధైర్యంగా దేవుని ఎదుట నిలబడితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుడు నీ పక్షాన ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచమాక. మీరు బాప్తిస్వం తీసుకోగానే, మారు మనసు పొందగానే, రక్షించబడగానే పరిశుద్ధాత్ముడు మీ ఇంటికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చే టయానికి నువ్వు టీవీ పెట్టుకొని కుంకుమ పువ్వు, గన్నేరు పువ్వు, కర్పూర దీపం, కార్తీక దీపాలు చూస్తున్నాం అనుకో, ఏమైంది? పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను చూసి దుఃఖపడి వెళ్ళిపోతాడు. నేను ఇందాకలా నెమల్పూర్లో ఈ మాట చెప్తుంటే, పాస్టర్ గారు నీకు ఎట్ట తెలుసు సీరియల్ పేర్లు అంది ఒక ఆమె పేపర్లో నేడే ప్రారంభం అక్కమ్మగుడి సీరియల్, సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8:30 గంటలకి అని వేస్తుంటారు. ఎత్తలేరు. ఈ సీరియల్ టీవీ పెట్టుకొని చూస్తే నేను తెలిసేది సీరియల్. ఆ మధ్యాహ్నం పూట స్పిడ్రాల్ నుంచి వచ్చేటప్పుడు బస్సు ఎక్కితే మనం అన్నీ తెక్కల బస్సులు ఎక్కుతాం అనుకున్నామైంది. ఆ ఊర్లాగే బస్సులు ఆ లెవెల్ అయిపోయింది. ఇప్పుడంతా సూపర్ లగ్జరీలు ఎక్కి ఎక్కగానే బాహుబలి పెడతాడు. నేను భక్తుడిని చెప్పి కన్ను మూసుకొని స్వాత్రం అంటే డిషా అని పడుతుంది. చూడద్దు మరి, చూడాలి వద్దా? సత్యం గారు ఎట్టిగా స్వాతంత్రం చెప్పండి. నేను భక్తున్నాయ్యా టీవీ ఆపాయో, నేను భక్తున్నాయి నేను టీవీ ఆపంటే ఊరుకుంటా బస్సుడు. నువ్వు అక్కడ భక్తుడు అయితే బస్సులో ఉన్న వాళ్ళంతా ఏంటి అంత రక్తులు. అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ది లార్డ్. టీవీయే చూడాలా? పాటలు వినాలంటే ఆటో ఎక్కి తినపడవు, పాటలు అన్నీ వినపట్లేదండి. లోకం అంతా దుష్టుని ఎందుకు పడుందని వాకింగ్ చెబుతుంది. బయటికి పోతే అన్ని దుష్టుడి కార్యాలేగా. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్ముడు మనతో వస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడిని దుఃఖపెట్టే మాటలు, దుఃఖపెట్టే పనులు చేయకూడదు. పరిశుద్ధాత్ముడి కాడికి వస్తాడు. ఆ టైంలో నువ్వు ఇంకొక ఆమె ఇద్దరు కూర్చొని అరుగు మీద కూర్చొని, వాడేంది ఆ కట్ట చేసింది, నాకెళ్ళేంది ఆ కట్ట చేసింది అంటే పరిశుద్ధాత్ముడి మాటలని దుఃఖపడి వెళ్ళిపోతాడు. అదే నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తున్నావు అనుకో, దేవుడు నిన్ను తన కొలత లేని ఆత్మతో నింపుతాడు. ప్రార్థన చేస్తా, ఏడాత్మలు ఎప్పుడో పోయింది. ఇప్పుడు దేవుడు ఆయన పిల్లలకంట కొలత లేని ఆత్మను కుమ్మరిస్తాడంట. ఆ ఆత్మ నీలో ఉందనుకో, పొద మండుతుంది కానీ కాలిపోలేదు. ఎంతమంది వచ్చిన ఇంట్లో, ఎంతమంది పోయినా అంటున్నావా, యేసయ్య కొరకు నేను నిలబడతా, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. పదం మండుతుంది కానీ, నేను చూసిన ఏమో తెలుసా, పదం మండుతుంది కానీ కాలిపోతుంది.
ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని కొరకు నిలబడ్డాడురా, దేవుని కొరకు నిలబడిందిరా అని ప్రజలు నిన్ను చూసి సాక్ష్యం ఇవ్వాలి. అందుకే అన్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచమాట. పరిశుద్ధాత్మతో సావాసం చేయండి, అడగండి ప్రభువుని. ప్రతిరోజు అడగాల, ప్రభువా నింపు 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 అని అడగాల. ప్రతిరోజు అడగాల్సింది పరిశుద్ధాత్మ. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. హల్లెలూయా. మనకి గిన్నె అనగానే కూర గిన్నెలే గుర్తుకొస్తాయి. ఆ గిన్నెలు కాదమ్మా, ఆ గిన్నెలు కూర గిన్నెలు కాదు. ఏ గిన్నె? హృదయం అనే గిన్నె. అది నిండాలో, ఫుల్ఫిల్ కావాలా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకంటాడు, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. ఎప్పుడు ముద్రించబడ్డాం? ఎప్పుడు ముద్రించబడ్డాం అంటే విమోచన దినం వరకు అంటారు. అది కాదు, జగత్తు పునాది వేయబడక ముందే నిత్యుడా ముద్రించావు. జగత్తు పునాది వేయబడక నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను, పాడాలి. అందుకే ఆత్మముద్ర పొందుతున్నాను నేను. గ్లోరీ. అందుకే ఆత్మముద్ర పొందుతున్నాను. యేసయ్యా 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 ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినం వరకు. హల్లెలూయా. విమోచన దినం వరకు దేవుని ఆత్మ చేత. మోషే మండుతున్న పొదలో దేవుణ్ణి కలుసుకున్నాడు. ఆమేన్. మండుతున్న పొదలో దేవుణ్ణి కలుసుకుని మోషే కూడా మండే పొద అయిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక కర్ర ఇచ్చాడు. ఆ కర్ర ఏదో కాదు, వాక్యమే. ఆ వాక్యం అనే కర్ర చేత పట్టుకొని ఐగుప్తులోకి పోయి 9 అద్భుతాలు చేశాడు. 9 అద్భుతాలకి ఫరో మాట వినలేదు. ఆమె చివరి అద్భుతం, 10వ అద్భుతం ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి తొలిచూరు సంతతిని లేపేయటం. చచ్చారు లేదా ఐగుప్తులో మొత్తం? తెలిపారా? ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు లేపేసిన దాకా వాళ్ళు చెప్పిన మాట వెళ్ళా. ఈరోజు కూడా మతోన్మాదులు అనేక మంది పేటరేగిపోతున్నారు. ఆమేన్. అర్థమవుతుందా? మతోన్మాదులు మతం అనే మతం పట్టిన బ్యాచ్ తయారయ్యారు. చాలా ప్రాంతాల్లో ఉన్నారు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆమేన్. ఒక దేవుని బిడ్డగా మీకు చెప్పే సలహా ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎవడైతే వ్యతిరేకంగా లెగుస్తున్నాడో, ఎవడైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో ఒక్కటే ప్రార్థన, ప్రభువా మార్చన్నా మార్చు, లేపేనన్నా లేపు. అంటే మార్చన్నా. అయ్యా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, వ్యతిరేకంగా పని చేసేవాళ్ళు
వాళ్ళను మార్చి నీ రాజ్యంలో కన్నా తీసుకురా, లేకపోతే పరదేశులమో ప్రియులారా మన ప్రమిదిగా దీపనుకుంటా పెట్లు వేసుకున్నా పంపించు. ఇదే ప్రార్థన చేస్తారా? చెయ్యాలి మరి. దేవునికి స్తోత్రం. 9 అద్భుతాలు చేస్తే ఫరో మనసు మారిందా? ఏగలు వచ్చినాయి మారిందా? పేలు వచ్చినాయి మారిందా? కప్పలు వచ్చినాయి మారిందా? నీళ్ళు రక్తం అయిపోయినాయి మారాడా? ఇష్టపడి చెప్తే అప్పుడు ఇంకా బోల్డ్ అన్నాడు. పోండి అని చెప్పినాడు, మెనకుండా ఉన్నాడా? మళ్ళీ ఎంబడబడ్డాడు. అప్పుడు కానీ ఎర్ర సముద్రం పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ దాటించి మొత్తాన్ని ఎర్ర సముద్రంలో చంపేశాడు. దేవునితో పెట్టుకుంటే అంతే. కరుణామయుడు అనుకుంటున్నావా? కరుణామయుడు ఎప్పుడు సినిమా కరుణామయుడు? అది 70లోదో 75లోదో. నువ్వు బొట్ల, నేను బొట్ల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన కరుణామయుడు కాదు, యూదా గోత్రపు కొదమ సింహములాగా తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఇంకా డైలాగులు లేవు, కరుణామయుడు డైలాగులు, దయామయుడు డైలాగులు, శాంతి సందేశం డైలాగులు లేవు. ఇప్పుడు అంతా తీర్పే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కరుణామయుడు కాదు, జాలిగల్లుడు కాదు. ఇప్పుడు ఆయన ఉగ్రత పాపిష్టులందరి మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బీ వేర్ ఆఫ్ గాడ్. దేవుడున్నాడు, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యానికి భయపడాలి, దేవునికి భయపడాలి, దేవుని మార్గంలో ఉండాలి, ఆత్మ చేత నింపబడాలి, శక్తి చేత తాకబడాలి. అప్పుడు నీ జీవితంలో అగ్ని వంటి శ్రమలు వచ్చినా, ఆమేన్, హల్లెలూయా, అగ్ని వలన పొదం మండుతుంది కానీ కాలిపోలేదు. ఆ శ్రమలేవి నిన్నేమి చేయలేవు. ఎందుకంటే పొద మధ్యలో యేసయ్య ఉన్నాడు. నీలో చెప్పు, నీలో ఉన్నాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో యేసయ్య ఉండాలి. ఆమేన్. ఎందుకంటే నువ్వు ఆయన స్వాస్థ్య. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వాస్థ్యమైనటువంటి ప్రజలు మనం కాబట్టి ఆయన సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే పరిశుద్ధాత్మ చేత మేడగదిలో అపోస్తులందరూ కలిసి ఏం చేశారు? అందరూ పోయి మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే వేగముగా వీచు బలమైన ఒక గాలి ఎటు నుంచి వచ్చిందో తెలియదంట. అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఒక్కొక్కని మీద విభాగింపబడి ఒక్కొక్కని మీద ఉరాలగా వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలతో మాట్లాడసాగిరే. ప్రైజ్ ది లార్డ్. భాషలతో మాట్లాడతారంట, ప్రవచనాలు చెప్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ మనకు కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే నీ పరలోకం కాళ్ళు మునిగానయ్యా, 3 సార్లు మునిగానయ్యా, 3 సార్లు కాదు 10 సార్లు మునిగినా నీకు పరలోకం. వాక్యం ఏమంటే తెలుసా? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. మీరు ఆయన వారేనా? పరిశుద్ధాత్మ ఉన్నాడా మీలో? ఉన్నాడా? పరిశుద్ధాత్మ ఉన్నాడా? ఏమనయ్యా అంటారా? ఇంకా పరిశుద్ధాత్మ మీలో లేకపోతే చిన్న తీర్మానం చేయండి. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. 2 చేతులు పైకెత్తుదాం. కళ్ళు మూద్దాం. అందరు ప్రైజ్ ఒక్క నిమిషం అందరు తీర్మానం చేయండి. అగ్ని వలన పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. విశ్వాస జీవితంలో
ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఆయనలో మనం ఉంటాం కాబట్టి కదల్చబడం. కాలిపోము. అందరూ ఒక తీర్మానం చేయాలి. ప్రైజ్, గ్లోరీ, జీసస్. నువ్వు ఇంకా ఆయన ఆత్మ చేత నింపబడకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అందరూ ఆత్మతో నింపమని అడగండి, శక్తితో నింపమని అడగండి. ప్రైజ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అడుగుదాం, కళ్ళు మూసుకుని అందరూ అడుగుదాం. ప్రైజ్, గ్లోరీ, జీసస్. అడగండి, 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 అందరూ అడగండి. రెండు చేతులు పైకెత్తి అడగండి. నీ ఆత్మతో నింపయ్యా, కొలత లేని ఆత్మ. ప్రైజ్, జీసస్. కొలత లేని ఆత్మ, అభిషేకం, అభిషేకం, అగ్ని అభిషేకం. యోహాను అంటున్నాడు, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అతడు పరిశుద్ధాత్మలోను అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. అందరూ పరిశుద్ధాత్మ అగ్నితో తాకయ్యా, ఆత్మతో నింపయ్యా, శక్తితో నింపయ్యా. అడగండి. ప్రైజ్. Feel the Holy Power. Feel the Holy Spirit, Lord. Jesus Christ of Nazareth. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మఫలములు దండిగా నీకై ఫలింతును. యేసయ్యా నీదు ఆత్మతో నన్ను నింపు ప్రభు, ఆత్మఫలములు దండిగా నీకై ఫలింతును. నీవు చేసిన మేలను నిన్ను మరతు ప్రభు, నీవు చేసిన నిన్ను మరతు ప్రభు, నీ కొరకు నీ సాక్షిగా ఇలాలో జీవించును. యేసయ్యా ఇలాలో జీవించును. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించునా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను
మనం చేస్తున్న ప్రతి తీర్మానం ప్రభువు స్థిరపరచి బలపరచును గాక. యేసు నామములో ప్రతి తీర్మానం